సార్ మాకు ఎప్పటికున్నా అంత పానగాడే ఉంది కూడా చేయలేదు. అది కూడా నన్ను మంచిగా చూస్తే ఇస్తా అన్నాడు సార్. నన్ను మంచిగా చూసుకుంటే మొత్తము, లేకుంటే ఇప్పటి మందో 2 ఎకరాలు చేసుకోరాలి. అది కూడా పట్టేయలేదు. నన్ను మంచిగా చూసుకున్న నాటికి ఆయన కొట్లాడుతారు ఎప్పుడో కొట్లాడుకుంటూనే ఉంటాను కదా అని పోగొడుతున్నారు సార్. భూమి ఎట్లా తింటుంది అది. భార్య కూడా ఇప్పుడు 15 రోజులు బిడ్డ. మా మాను ట్రాక్టర్ తోటి నుండి ఈనాటం పోయిండు. ఈనాటం పోయినాక ఆయన ట్రాక్టర్ తోటి తీసుకుపోయి సంపదనంగా ఈయన నాగలు బంద్ చేసి ఈయన పోతున్న వరకు ఈయన నీ పెందని తెంగుతా, నీ అవ్వని తెంగుతా, నువ్వు రారా, నేను కూడా తెంగుతా రారా అని అంటుంటాడు. దాంతో మాకు ఎప్పటికున్నా కానీ పానగండ ఏమున్నది. ఇప్పుడు బిడ్డ పైన ఉందా, ట్రాక్టర్ పైన ఉందా? అన్నీ ఉంది సార్. బిడ్డ అన్నీ ఉంది, అల్లుడు అన్నీ ఉన్నారు, అల్లను ఇప్పటిస్తుంది కాదు సార్. అసలు బండ కూడా ఎత్తేసిర్రు, మీద బండ ఎత్తేసిపోయారు, కత్తులు పట్టి పొడుచడానికి వచ్చిండు ఒకసారి. అట్లా కూడా సపోర్ట్ చేయలేదు. ఆయనకి ఇచ్చే మందం ఇచ్చిండు, 2 ఎకరాల భూమి ఇచ్చిండు, చేసుకుంటుంది. ఈయన పానం మంచిగా లేదు, సంవత్సరం చేసుకుని అని ఇడిచిపెడితే మళ్ళీ సంవత్సరం నేను చేసుకున్నా అంటే సావదేంగింది సార్. ముగ్గురు కలిసి బెన్నతో వాళ్ళ అన్నదమ్ముల కొడుకులతోటి కూడా మాకు పాన భయం ఉన్నది. వాళ్ళు తాగాచుడు గద్దెలైన కూర్చుండు మా ఇంటి ముంగటాటు. అలా అంటే భూముల తగాద వాళ్ళకి ఒకటే బిడ్డ. ఆల్రెడీ వాళ్ళకు 2 ఎకరాల భూమి వేరే జాగాలు ఇచ్చేది. మామ పానం మంచి లేదు, పేషెంట్ లెక్క ఉన్నాడు. భార్య లేదు అక్కడ. భార్య లేకపోయేసరికి తన టెన్షన్లు ఉన్నాడు. బండి నడిపించుకుంటే పుట్టకైతే బతుకుతుంది. నా భూమి దున్నకు అనేసరికి తన ఆల్రెడీ నేను దుందా అంటే నేను దుందా అని అటు పోతే నా భూమి దున్నకొని అడ్డం పోతే ట్రాక్టర్తో వెనక నాగల పట్టి అటు ఇటు బొరిచ్చి చంపేసి అల్లుడు బిడ్డ అక్కడే ఉంది. అల్లుడు అదే పని చేశాడు. ఈ అడ్డం పోయిన కూడా బెదిరించి భార్య బిడ్డ అల్లుడు ముగ్గురు కలిసి భార్య బిడ్డ వాళ్ళు 3 కలిసి